బాలికల సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో కేర్ టేకర్తో కలిసి ప్రిన్సిపల్ శైలజ మద్యం తాగి తమను వేధిస్తోందని ఆరోపించారు. ఆమె గదిలోని బీరువాలో బీర్ బాటిళ్లను మీడియాకు చూపించారు. తమ పేరెంట్స్ను కలవడానికి అనుమతించడం లేదని వాపోయారు. విద్యార్థులను రోడ్డుపై బైఠాయించడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫండ్స్ డీటెయిల్స్ అనేది ఒక లీడర్స్ కూడా అడ్రస్ చేస్తలేరు మేడం ఆల్కహాల్ తీసుకుంటున్నారు మేడం. మీ ఒక థమ్స్ అప్ కేక్ తెస్తేనే మీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అని అంటారు. మీరు చెడిపోతారు, మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటారు. మరి ఆల్కహాల్ తీసుకుంటే మేము కూడా ఎంతూజియాజంతో తెచ్చుకొని తాగి నైట్ అని కొట్టుకొని చేస్తాం మేడం. పైన ఎవరైనా 9:30 టైంలో డామ్స్ చేంజ్ అన్నారు. ఓకే మేడం, మనం ఇంట్లో నార్మల్గా ఎవరైనా చదివినప్పుడే అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాంటిది ఇంతమంది 700 మెంబర్స్ పీపుల్ ఉన్న దగ్గర అట్లా కాకుండా ఎట్లుంటే డిస్టర్బెన్స్ కాకుండా మేడం పైకి వచ్చి అప్పుడు ఆల్కహాల్ తీసుకొని వచ్చి కొట్టిరు, గొంతు పట్టుకొని స్టూడెంట్స్ని కొట్టిరు. ఆ టైం మేము నీకు లెక్కలు చెప్పాలని గొంతు పట్టుకురు మేడం. కౌన్సిల్ లీడర్స్ మీ ఎన్నుకున్నది ఏమిటికి మేడం చెప్పాలి కదా, చెప్పకుండా ఉంటే ఎట్లా? అది ఫండ్స్ డీటెయిల్స్ అనేది ఒక లీడర్స్ కూడా అడ్రస్ చేస్తలేరు మేడం ఆల్కహాల్ తీసుకుంటున్నారు మేడం. మీ ఒక థమ్స్ అప్ కేక్ తెస్తేనే మీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అని అంటారు. మీరు చెడిపోతారు, మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటారు. మరి ఆల్కహాల్ తీసుకుంటే మేము కూడా ఎంతూజియాజంతో తెచ్చుకొని తాగి నైట్ అని కొట్టుకొని చేస్తాం మేడం. పైన ఎవరైనా 9:30 టైంలో డామ్స్ చేంజ్ అన్నారు. ఓకే మేడం, మనం ఇంట్లో నార్మల్గా ఎవరైనా చదివినప్పుడే అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాంటిది ఇంతమంది 700 మెంబర్స్ పీపుల్ ఉన్న దగ్గర అట్లా కాకుండా ఎట్లుంటే డిస్టర్బెన్స్ కాకుండా మేడం పైకి వచ్చి అప్పుడు ఆల్కహాల్ తీసుకొని వచ్చి కొట్టిరు, గొంతు పట్టుకొని స్టూడెంట్స్ని కొట్టిరు. ఆ టైం మేము నీకు లెక్కలు చెప్పాలని